పట్టణ ప్రజలు తమ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆరోగ్యమే మహాభాగ్యమని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష సతీష్ అన్నారు. ఇక సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని పుత్తిబౌలి అర్బన్ హెల్త్ సెంటర్ ఆమె సందర్శించారు. ప్రజాపాలన 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా స్పెషలిస్ట్ మెగా హెల్త్ క్యాంప్ ను ఆమె ప్రారంభించారు. అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలు పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. క్యాంప్ లో నిష్ణాతులైన వైద్య బృందం కాలనీ వాసులకు అనేక పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. మన ముఖ్యమంత్రి గారు చేపట్టిన 99 యాక్షన్ ప్లాన్లో భాగంగా పుత్లిభవన్ వద్ద శాంతినగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే నేను ఇందాక చూసిన ఇది గవర్నమెంట్ హాస్పిటల్ లాగా కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ లాగా చాలా నీట్గా ఉంది. చాలా మంచి వైద్యం అందిస్తున్నారు ఇక్కడ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఎవరైతే కూలీ చేసుకొని బ్రతికే వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళి చూయించుకునేంత వాళ్ళకి స్తోమత ఉండదు. కాబట్టి ఇక్కడ మనకు ప్రతి ఒక్క టెస్టులు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కటి షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, కొన్ని డబ్బులతో కూడిన టెస్టులు కూడా చాలా మటుకు. నేను ఒక పేషెంట్ని చూడడం జరిగింది. వాళ్ళు వచ్చేసి గర్భసంచికి ఏదో ఇష్యూ అయిందని చెప్పేసి అంత పెద్ద క్లిష్ట పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఇక్కడ తీసుకొని లేదు మేము చూస్తాం మేము చేస్తామని చెప్పేసి బాధ్యతగా తీసుకొని వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. చాలా అభినందనీయం. ఇక్కడున్న స్టాఫ్కి కానీ మేడమ్స్కి కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళు చూపించే వైద్యం చాలా అభినందనీయం. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్క పేషెంట్ ఇప్పుడు నేను దాదాపు అడిగిన ఒక రోజుకి ఎందరు వస్తారమ్మా పేషెంట్స్ అంటే మినిమం 90 to 100 మెంబర్స్ ఎక్కువనే వస్తారు మేడం అని చెప్పింది. చాలా సంతోషం. ఎందుకంటే ఇంతకు ముందు అంటే ప్రైవేట్ హాస్పిటల్లో క్యూ పడుతుండే, కానీ ఇప్పుడు అట్లా లేదు. మొత్తం టోటలీ మన ప్రభుత్వాలు ఏవైతే చేస్తున్నారో ఈ సంక్షేమాల ప్రకారం వైద్యానికి ఇస్తున్న ప్రిఫరెన్స్ ప్రకారం చాలా మట్టుకు గవర్నమెంట్ హాస్పిటల్ అర్బన్ హెల్త్ సెంటర్లకి దాదాపు వస్తున్నారు. దీనికి మన ప్రభుత్వాలకి దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.